Enemy, welcome to very first Telugu service for 2025. I hope you all are doing good. దేవుని ఆరాధనలో ఉండడం మీకు చాలా సంతోషంగా ఉంది. ఈ రాత్రి సమయంలో ఉన్నట్లయితే ఒకసారి చేతులు తట్టి దేవునికి ఇంకొకసారి స్తోత్రం చెల్లించుకుందాము. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. So I'm gonna go ahead and pray as మనం ప్రార్థన చేసుకుందాము. వాక్యం వినడానికి ముందు తర్వాత కొద్ది విషయాలు మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకుంటే ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా, వందనములు ప్రభువా. ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ మీకు ఘనత మహిమ అయినా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప స్థలం గురించినైతేనేమి, దేశం గురించి అయితేనేమి, ఈ శాన్ అంటోనియో పట్టణం గురించినైతేనేమి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయినా ఈ రాత్రి సమయంలో ఒకవేళ ఇండియా నుంచి వాళ్ళు చూస్తున్నప్పుడు ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడండి. మాకు నాయన మీ వాక్యంలో ఎదిగే కృపనిచ్చి ముందుకు నడిపించండి. సమస్తము ఎరిగిన గొప్ప దేవుడు ప్రభువా, మాకు ఏమి అవసరమో ఏది కావాలో తెలిసిన గొప్ప దేవుడు ప్రభువా, అవి మీరు అనుగ్రహిస్తారని మాకు విశ్వాసం ఉంది నా తండ్రి. కానీ వాక్యం ద్వారా మాకు హెచ్చరించండి, నడిపించండి. వాక్యంలో మేము స్థిరపడే కృపనివ్వండి. వాక్యం ద్వారానైనా మేము ఒక వెలుగుగా 10 మందికి నివసించే ఆ యొక్క భాగ్యమునివ్వండి ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డని ఈ రూమ్లోనైనా పేరు వంతున ఆస్వాదించండి. యూట్యూబ్లో వాచ్ చేస్తున్న వాళ్ళైతేనేమి, ఇండియాలో వాచ్ చేస్తున్న అయితేనేమి నాయన, వాళ్ళందరికీ కూడా మీరు పేరు వంతున మీరు ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభువా. నాయన, మీరు చేయబోతున్న ప్రతి ఒక్క మేలు కొరకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతానైనా మాతో మీరు దగ్గర నుండి నడిపించి మీ యొక్క రాజ్యముకి మహిమగా, మీ యొక్క నామంకి మహిమగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఇది మన మొట్టమొదటి ఆరాధన 2025. సో ఆలోచిస్తున్నప్పుడు ఏది మాట్లాడితే మంచిదని దేవుడు నాకు ఈ వాక్యం గురించి ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇక్కడ మొట్టమొదటిసారి వచ్చినట్లయితే ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. వెల్కమ్. వీడియోలో చెప్పినట్టు మీరు మన తెలుగు సంఘం గురించి, తెలుగు ఆరాధన గురించి 10 మందితో మాట్లాడండి, చెప్పండి. ఒకవేళ అక్కడ ఈ శాన్ అంటోనియో పట్టణంలో తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళు తెలుగు ఆరాధన ఎక్కడన్నా ఉంటే బాగున్నా వెతుక్కున్నప్పుడు మీరు వాళ్ళకి సహాయం చేసినట్టు ఉంటుంది. సో దయచేసి మన తెలుగు గురించి మనకి యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా ఉన్నాయి. మీరు దయచేసి మనం లైక్ చేయండి. ఒకవేళ వాట్సాప్లో కూడా మీరు వెళ్తే అక్కడ కూడా మనకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి అక్కడ కూడా మీరు లైక్ చేయొచ్చు యాజ్ వెల్. సో ఈ యొక్క సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఒక ప్రణాళికన విధానం చూస్తే ఆ ప్రణాళిక ఎలాంటిదంటే, దేవుడు మనకి కృప అనే విషయం మీద చాలా భారం ఇచ్చినాడు అనమాట. దేవుడు ఎందుకు కృపని మనకి ఇచ్చినాడు, ఆ కృప ద్వారా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, కృప విషయాలు ఏంటి అనేది దాని మీద ఆయన మనకి అవకాశాలు ఇవ్వబోతున్నాడు, భారం ఇచ్చాడు అనమాట. సో అందుకోసమే ఈ మంత్ ఈ ఇంగ్లీష్ సర్వీస్లో అయితేనేమి, మన తమిళ్ క్యాంపస్లో కూడా కృప గురించి మనము మాట్లాడుకుంటూ వచ్చామన్నమాట. కానీ ఈరోజు ఆ కృప విషయంలో ఒక చిన్న వాక్యం మీతో కూడా షేర్ చేసుకొని దాని తర్వాత మనం ప్రార్థన చేసుకొని మనము ముందుకు నడవాలని నేను ఆశిస్తున్నాను. సో మన సంఘంకి సహాయపడే ప్రతి ఒక్కరికి నాకు ఐ వాంట్ థ్యాంక్ యూ. మన అందరూ మీరు అడిగినారు కాబట్టి నేను చాలానే ఆశపడుతున్నాను. మీరు అడిగినారు కాబట్టి మనం చేస్తున్నాము. సో మీ అందరికీ ఐ వాంట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. మనము ఇది మొట్టమొదటిసారి అవడము, మనకు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి ఉండొచ్చు, కానీ తప్పకుండా వచ్చే మంత్లో మనం ఇంకా ఎక్కువగా బాగా ఎఫర్ట్ పెట్టి మనము సంఘాన్ని ముందుకు నడిపించాలని ఆశ. మీరు మీ చేతన సహాయం మీరు చేయగలిగితే, మీరు పాట పాడగలరంటే పాట పాడండి. సుజిత వచ్చేసి మన వర్షిప్ లీడరు,
ఆమెతో మాట్లాడండి. ఒకవేళ మీకు ప్రొడక్షన్లో ఏదైనా సహాయం చేయాలనే ఆశ ఉంటే, అరే కంప్యూటర్లు చేయగలను, ఒకవేళ ఇంకేదైనా చేయగలను అంటే కంప్యూటర్ గురించి తెలుసున్నా తనుష్తో మీరు మాట్లాడితే తనుష్ గారు దానికి హెల్ప్ చేస్తారు. లేదు కిడ్స్ గురించి ఏదైనా మీరు చేయాలా, కిడ్స్ కోసం ఏదైనా మనం ఏదైనా చేయాలన్నప్పుడు మీరు మన టీంలో ప్రవీణ్ ఉన్నారు, ప్లస్ బెంజమిన్, సాగర్ ఉన్నారు, వాళ్ళతో కలవండి. మనం ఎప్పుడైతే అందరం కలిసి చేస్తామో అది దాంట్లో ఉండే ఆ యొక్క అద్భుతము ఇంకెక్కడ కనిపించదు అనమాట. సో అది అనుకున్న విషయము. సో ఈరోజు నా హృదయంలో ఉన్న ఆలోచన ఏంటంటే కృపా ప్రయాణము, ఆ గ్రేస్ ఫర్ ద జర్నీ. ఎందుకంటే మనకు ఈ 2025 న్యూ ఇయర్లో దేవుడు ఒక అద్భుతమైన గ్రేస్ మనందరికి ఇవ్వాలని ఆయన వాక్యములో అనేక సార్లు హెచ్చరించినాడు. ఆ గ్రేస్ అనేది ఏంది, అసలు దాని ఉద్దేశం ఏందనేది మనము ఈ సంవత్సరం మొత్తం మనము దాని గురించి మనము అండర్స్టాండ్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. సో ఈరోజు ఈ యొక్క గ్రేస్ మనకి ఇప్పుడు మనకి దేవుడు కృపనిచ్చింది దేనికోసము, రక్షణ పొందడానికి. కృపనిచ్చింది దేనికోసము, దేవుని యొక్క మార్గాన్ని అర్థం చేసుకోవడానికి. కృపనిచ్చింది దేనికోసము, అసలు దేవుని రాజ్యము ఎలా ఉంటుంది, ఎలా దాంట్లో మనం పాలుపంచుకోవాలనే దాని విషయానికి అర్థం చేసుకోవడానికి కూడా కృపనిచ్చాడు అనమాట. ఎందుకంటే రక్షణ, కృప లేకుండా రక్షణ కూడా రాదు. కృపతోనే, విశ్వాసం ద్వారా కృపతో రక్షణ వస్తుంది అన్నమాట. సో కృప అనేది చాలా అద్భుతమైన ఆ స్పిరిచువల్ కమాడిటీ అంట మనం. అది ఎందుకు వచ్చిందంటే దేవుడు యేసు ప్రభుని ఈ లోకంలో పంపించి ఆయన సిలువలో మనందరి కోసం ప్రాణం ఇచ్చిన తర్వాతనే ఆ కృప అనేది మనకు మన జీవితంలోకి రావడము, మన జీవితాన్ని మార్చడము అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మన కృప అర్థమవుతుందో మనము రిలీజియన్ కింద మనము ఆలోచించము. ఎందుకంటే మనకు ఇండియాలో కూడా అనేక రిలీజియస్ ఉన్నాయన్నమాట. మనకు బుద్ధిజం ఉంది, హిందూయిజం ఉంది, ప్లస్ ఇస్లాం ఉంది. అవన్నీ మతాలు అనేవి అవి ఉన్నాయి. దాని గురించి మనం తప్పుపట్టడానికి మనం ప్రయత్నం చేయట్లేదు ఇక్కడ. కానీ కృప అనేది ఏంటంటే మతానికి మించిన గొప్ప ఆ స్పిరిచువల్ ఎలిమెంట్ అనమాట. దేవుడు మనకి ఏర్పాటు చేసింది. ఎప్పుడైతే మనకి ఆ కృప మనకు వస్తుందో మన ఆలోచన విధానము చేంజ్ అవుతుంది. ఆ కృప ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతుందో ఆల్ ఆఫ్ సడన్గా మన గురించి మనము డిఫరెంట్గా ఆలోచిస్తాము, పక్క వాళ్ళ గురించి మనం డిఫరెంట్గా ఆలోచిస్తాము, తర్వాత ఈ జీవితముని మనం డిఫరెంట్గా చూస్తాం అన్నమాట. ఇప్పుడు అనేక మంది వాళ్ళ ఉద్దేశంలో చూస్తారు. కానీ దేవుని వాక్యం ద్వారా చూడడము అనేది ఒక గొప్ప అవకాశము. అదే అవకాశమే కాకుండా ఇట్స్ ఎ ప్రివిలేజ్ మనందరికీ. సో అందుకోసము ఈ కృపను మనము లైట్గా తీసుకోకూడదని నేను మనందరికీ హెచ్చరిస్తున్నామాట. కృపను ఒక్కొక్కసారి మనం లైట్గా తీసుకోవచ్చు, కానీ ఆ కృపను మనం లైట్గా తీసుకోకుండా భారం వేసి ప్రార్థన చేసి మనం ముందుకు నడవడము చాలా ముఖ్యం అనమాట. రేపొద్దున నుంచి ఒకవేళ ఇంగ్లీష్లో మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉంటే రేపొద్దున 6:15కి 6:15 AM అనమాట జూమ్ కాల్లో మనకి ప్రార్థన అనేది స్టార్ట్ అవుతుంది. 14 days ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ కృపను అర్థం చేసుకోవడానికి ఆశ ఉండి ఈ కృపలో ఇంకా ఎక్కువ పెరగాలని ఆశ ఉన్నప్పుడు మీరు దయచేసి ఫాస్టింగ్ చేయండి. ఈ యొక్క నెక్స్ట్ 14 days మీరు అన్నీ ఫాస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అవునా, మన తెలుగు వాళ్ళకి ఫాస్టింగ్ అంటే అవగాహన ఉందని నాకు నమ్మకం ఉంది. మనం ఒక్కోసారి మాంసాలు ప్లస్ స్వీట్స్ అవన్నీ కూడా ఫాస్ట్ చేయొచ్చు. లేకపోతే జస్ట్ ఏదైతే దేవుడు మీకు ప్రేరేపిస్తాడో మీ హృదయంలో ఆ ఫాస్ట్ అనేది మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తామో దేవుని కృప ఇక్కడ ఉందనుకోండి, మన శరీరము, మన శరీర ఆలోచనలు, మన శరీర ఉద్దేశాలన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే దేవుడు ఇక్కడికి రాడు, దేవుడు ఇక్కడ ఉంటాడు. దేవుడు మనం మూవ్ చేయలేము. ఆయన స్థిరపడిన అద్భుతమైన తండ్రి. మనం ఏమవుతామంటే ఫాస్టింగ్ ద్వారా ఆయన ఎక్కడున్నాడో దాని కిందకి మనం వస్తాం అన్నమాట. ఇది ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా నీకు ఈ యొక్క కృప ఆలోచన కానీ, విశ్వాసంతో ఎలా నడవాలనే ఆలోచన కానీ ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుందన్నమాట. అప్పుడు మీ జీవితంలో ఒకవేళ ఇబ్బందులున్నా, కష్టాలున్నా, నష్టాలున్నా వాటిలన్నింటినీ ఎలా ఫేస్ చేయాలా, ఆ ఫేస్ చేసే విధానము. అంటే కొంతమంది కొన్ని కష్టాలు చూస్తే వాళ్ళు తప్పులు చేస్తారు కష్టాలు చేసి. కొంతమంది కొన్ని కష్టాలు చూస్తే బాధపడిపోతారు. కొంతమంది కొన్ని కష్టాలు చూస్తే జీవితం మీద విరక్తి పొందడానికి కూడా సిద్ధపడతారు అన్నమాట.
అందుకోసమే దేవుడు అనేది మనకు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే మన హృదయాలను మార్చడానికి, మన తలంపులు మార్చడానికి. సో కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తే మన జీవితంకి ఒక పర్పస్ అనేది రివీల్ అవుతుంది. మన జీవితానికి పర్పస్ కాకుండా మనం దేవుని ఎట్లా మనము వర్షిప్ చేస్తామనేది ఆ యొక్క కష్టాల్లో మనం పోయినప్పుడే మనకు ఎక్కువ అర్థమవుతుంది. కృప యాక్చువల్గా కష్టంలోంచి బయట వచ్చినప్పుడు మీకు ఆ టేస్ట్, కృప అనే టేస్ట్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందంటే it will be such an amazing thing. So today I want to share a different vantage point. ఒక వ్యాంటేజ్ పాయింట్, కృపకి సంబంధించిన వ్యాంటేజ్ పాయింట్. ఆ వ్యాంటేజ్ పాయింట్ ఏంటంటే మనము ప్రతి ఒక్కరితో ఎలా మనము ప్రతి ఒక్కరితో కలిసి దేవుని పని చేయడానికి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడతాం. ఎందుకంటే మనుషులు అన్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశాలు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనకి దేవుడు కృపిస్తాడో ఆ కృప ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దేవుని యొక్క కార్యముని మనం అందరం కలిసి చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. దాంట్లో ఉండే ఒక అద్భుతమైన తృప్తి ఎక్కడ కనిపించదు. అందుకోసమే దేవుడు ఒక శిష్యుని ఎత్తుక్కోలేదు కదా, ఆయన ఒక్క శిష్యుడు చాలు కదా. కానీ ఎందుకు ఆయన 12 మంది శిష్యులు ఎత్తుక్కున్నాడు? దాని తర్వాత ఎందుకు ఆయన 120 శిష్యులు ఎత్తుక్కున్నాడు? ఎందుకంటే ఎప్పుడైతే శిష్యులు అందరూ కలిసి ఒక ఏకీభవించమైన ఒక ఆలోచనలు వస్తారో అప్పుడు అద్భుతం చేస్తానని దేవుడు హెచ్చరించున్నాడు. మీరు గమనించండి, యేసు ప్రభు ఆయన చనిపోవడము మన కోసం సిలువలో, తర్వాత ఆయన బరి అయిన తర్వాత ఆయన పునరుద్ధానము రోజు ఆయన లేచిన తర్వాత శిష్యులకి ఏం చెప్పాడంటే మీరందరూ వెయిట్ చేయండి, మీరందరూ వెయిట్ చేసి ఒక రోజు పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తుంది. కానీ ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళందరూ కలిసి ఒక ఏకీభవమైన ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చింది. అందుకోసమే యూనిటీ అనేది చాలా పవర్ఫుల్ వర్డ్ అనమాట. ఇప్పుడు మనం అందరితో కలవలేము, కానీ మన తెలుగు వాళ్ళందరం కలిసి మనకి ఎవరైతే దేవుడు పంపిస్తున్నాడో, మనలో ఎవరైతే దేవుడు మన కుటుంబంలో ఎవరైతే దేవుడు అనుగ్రహిస్తున్నాడో వాళ్ళతో మనం కలిసి ఏకీభవంగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుని యొక్క రాజ్యము ఇంకా ఎక్కువగా పెరుగుతుంది మన మధ్యలో. ఇప్పుడు మనకు దేశంలో ఉన్నాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి కూడా మనకు ఈ గర్వాలు ఎందుకండి? ఇక్కడికి వచ్చి కూడా మనం ఒకరిని తక్కువ చూడటము, వాళ్ళు చేస్తారు మనం చేయాలని ఈ కంపారిజన్ ఎందుకు? మనకు అసలు అవసరం లేదు. అలాంటి అవసరం లేదు అనే ఆలోచన ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే కృప మీద మనం మనసు పెడతామో మనం ఒకరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చేయాలని ఆ ఉద్దేశాలు ఉన్నమాట. మనం ఏది చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది ఆ ఆలోచన ఉంటుంది. మనం ఎలా చేస్తే దేవునికి మహిమ కలుగుతుంది అనే ఆలోచన ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనము ఒక 10 నిమిషాలు మనం ఇక్కడ చూసినట్లయితే మోజెస్ అనే వ్యక్తి వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్. మనందరికి తెలుసు, ఒకవేళ తెలియకపోయినా కూడా ఆ మోజెస్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకి ఈజిప్ట్లో అన్నీ నేర్చుకున్నాడు, లాంగ్వేజ్ నేర్చుకున్నాడు, స్కిల్ సెట్ నేర్చుకున్నాడు, ఎలా ఫైట్ చేయాలో నేర్చుకున్నాడు, ఎలా యాక్చువల్గా గవర్నమెంట్ రన్ చేయాలని నేర్చుకున్నాడు. అలాంటి వ్యక్తి అతను చాలా అద్భుతమైన వ్యక్తి. కానీ దేవుడు ఏం చేసినాడు? ఆయన చేసిన ఒక తప్పు ద్వారా ఆయన్ని ఎక్కడికో మిడియన్ దేశంకి తీసుకెళ్ళిపోయి అక్కడ 40 years వరకు ఆయనకి ఒంటరితనాన్ని నేర్పించినాడు. ఎందుకు ఒంటరితనాన్ని దేవుడు నేర్పించినాడు అంటే ఒకవేళ ఆయన నాయకుడు అయినప్పుడు ఆ ఒంటరితనాన్ని ఆయన మనసులో ఉంచుకొని ఈ జనాలంతా ఎలా కలపాలనే ఉద్దేశము ఆయనకు అర్థం కావాలనే 40 సంవత్సరములు అక్కడ ఒంటరితనాన్ని అనుభవించడానికి దేవుడు వదిలేసినాడు. దేవుడు ఏం మాట్లాడలేదు, దేవుడు ఏం చెప్పలేదు. ఆయన పాటికి ఆయన గొర్రెలను కాచుకుంటూ అలా చేసుకుంటారు. గొర్రెల్లో ఒక యూనిటీ వచ్చిన తర్వాత ఆయనకు ఒకవేళ క్లారిటీ వచ్చిందేమో, ఒరే మనం కూడా కలిసి చేస్తేనే పని అవుతుంది, ఒంటరిగా మనం చేయలేము అనేది. ఎప్పుడైతే మనం ఒంటరితనంతో ఈ జీవితంలో ముందుకు రావాలని ఆశిస్తామో అప్పుడు మనం తప్పకుండా ఫెయిల్ అవుతాం. ఒంటరితనము మంచిది కాదు. ఒంటరితనము మనల్ని దేవుడు మనల్ని నడిపించలేదు. ఒంటరితనం వల్ల మనం ఏమి సాధించలేము అన్నమాట. కృప అనేది ఎందుకు వచ్చిందంటే అందరితో ఎలా కలవాలి, అందరితో మనము ఎలా ఒకరినొకరి సంబంధంతో నడుచుకొని ఏదో నా అజెండా ఫుల్ఫిల్ చేయడం కోసం కాకుండా దేవుని అజెండాని మనం ఎలా ఫుల్ఫిల్ చేస్తే మనం దేవునికి మహిమకరంగా ఉంటామనే ఆలోచన కృప ద్వారానే వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు మోసెస్ జీవితంలో గమనించినట్లయితే ఈయన మంచిగా దేవుడు 40 years తర్వాత ఒక ప్రణాళిక ఇచ్చినాడు అనమాట. మోసెస్ నువ్వు ఇజ్రాయెల్కి వెళ్ళి మన ఇజ్రాయెల్ జనాంగాన్ని వాళ్ళు స్లేవరీగా 450 years దేవర్ స్లేవరీ, వాళ్ళని మీరు
ఆ స్లేవరీ నుంచి బయటకు తీసుకురావాలా అని మోసెస్కి ఇచ్చాడు అనమాట. సో మోసెస్ ఏం చేశాడు, వెళ్ళాడు, అద్భుతాలు దేవుడు మోసెస్తో చేశాడు. చేసిన తర్వాత మోసెస్ ఇప్పుడు విల్డర్నెస్కు వచ్చినాడు అనమాట. విల్డర్నెస్లో కూర్చొని ఆయన ఆలోచిస్తున్నాడు, ఈ జనాంగానికి నేను ఎలా హెల్ప్ చేయాలా. ఆయన హెల్ప్ చేయడం విధానం ఎలా అర్థమైందంటే, ఆయనకి ఈజిప్ట్లో నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ ఆయన వాడాడు. తప్పలేదు దాంట్లో. మనకు తెలిసినట్టు మనం వాడతాము. తెలియనప్పుడు పక్కోడు వచ్చి నేర్పించినప్పుడు మనము నేర్చుకునే దానికి కూడా సిద్ధంగా ఉంటేనే అప్పుడు మనము అందరితో కలిసి ఇంకా ఎక్కువగా దేవుని సేవ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుందంట. సో ఇక్కడ చూసినట్లయితే ఇది ఎక్సడస్ 18 వర్స్ 13లో మరుసటి రోజు మోషే ప్రజలకి తీర్పు చెప్పడానికి కూర్చున్నాడు అనమాట. కూర్చొని ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు మోషే వద్ద నిలిచి ఉన్నారు. సో వీళ్ళైంది. సో ద నెక్స్ట్ డే మోసెస్ సాట్ టు జడ్జ్ ద పీపుల్ అండ్ ద పీపుల్ స్టూడ్ అరౌండ్ మోసెస్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్. యూ కెన్ సీ దిస్. ఆయనకి ఇంక వేరే పని లేకుండా పోయింది అనమాట. అదే పని. ఆయన పొద్దులేసి ఒక చైర్ అక్కడ పెట్టుకొని కూర్చొని ఇంకెవరెవరు ఏమేమో తీసుకొస్తారో వాళ్ళ కన్సర్న్స్ కానీ ఇష్యూస్ కానీ ఇవి వినడమే సరిపోయింది పొద్దున్నొచ్చి. సో ఇక్కడ ఒక అద్భుతం జరిగిందనమాట. ఈ అద్భుతము మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే దీంట్లో దేవుడు అందరితో ఒక డిఫరెంట్గా మాట్లాడతాడు. ఈ అద్భుతాన్ని మీరు చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. ఒక విధంగా మోషే మామగారు, అంటే మోషే మామ ఎలాంటి వారు అంటే ఆయనకి దేవుని భక్తి అసలు లేదు. అసలు ఎక్కడ కూడా మోషే మామగారు యెహోవాని ఫాలో అవ్వడానికి కూడా ఎక్కడ మీకు కనిపించదు అనమాట. మోషే మామగారు ఒకవేళ ఒక పాస్టర్గానో ఒక నాయకుడిగానో కనిపించినట్టు కూడా కనిపించదు. ఆయన ఏదో ఆయన ఉండే స్థలంలో ఒక లీడర్గా ఉన్నాడు ఎక్కడో అనమాట. ఆయన ఏం చేశాడు, ఆయన కూతురుని చూడ్డానికో లేకపోతే అల్లుని చూడ్డానికో ఇక్కడికి వచ్చాడు. అండ్ మోషే మామగారు అతను ప్రజల కోసం చేస్తున్నది చూసి ఆయన చూశాడు. వచ్చి మోసెస్తో కనీసం హలో చెప్పడానికి కూడా అవకాశం లేకుండా పోయింది మోసెస్కి, వాళ్ళ మామగారికి. ఆయన ఏదైనా చెప్తామంటే కూడా మోసెస్ ఇప్పుడు కాదండి, మీరు వెయిట్ చేయండి, నేను ఇది ప్రజలకి నేను సేవ్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఆయన చూశాడో ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. అది చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. మనుషులు ఎప్పుడైనా మనం క్వశ్చన్ చేసినప్పుడు మనం తప్పు పట్టడానికి అవకాశం లేదు. ఎస్పెషలీ అందరూ ఇప్పుడు కొంతమంది మనం క్వశ్చన్ చేసినప్పుడు మనం తప్పు పడతాం. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు తెలియదు. కానీ ఎస్పెషల్లీ మన ఫ్యామిలీస్లో, మన ఫ్రెండ్స్లో, మన తెలుగు ఫెలోషిప్స్లో మనం ఒకరినొకరు నమ్ముకున్నప్పుడు ఎవరైనా మనం ఏదైనా చేస్తున్నప్పుడు క్వశ్చన్ అనేది వచ్చినప్పుడు దాన్ని ఇమీడియట్గా రిజెక్ట్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయబాకండి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ మనకి డెవలప్మెంట్కి అవకాశాలు ఇస్తాయన్నమాట. మనం నశించడానికి వాళ్ళు క్వశ్చన్ చేయరు, లేకపోతే మనల్ని దెబ్బతీయడానికి క్వశ్చన్ చేయట్లేదు. కానీ ఆ క్వశ్చన్లో ఒక విధమైన అభివృద్ధి అనేది ఉంటుంది, ఒక గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. అందుకోసము ఇది ఎందుకు చేస్తున్నావు అనే క్వశ్చన్. ఐ లవ్ దట్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ వాట్ ఈస్ దిస్ దట్ యూర్ డూయింగ్. ఎందుకంటే ఇప్పుడు మోసెస్ మామకి ఈ స్పిరిచువల్ డిసిప్లిన్స్ ఎలా ఉంటాయో ఆయనకి ఐడియా లేదు. సో ఆయన ఒక కొత్త విధంగా వచ్చినాడు అనమాట, అవుట్ సైడ్ ద బాక్స్ కైనా గాయ్. మోసెస్కి అర్థమైంది, మోసెస్ దేవుడు ఇచ్చినాడు కొన్ని, సో దేవుడి వల్ల అర్థం చేస్తున్నాడు. కానీ ఈయనకి దేవుని యొక్క ప్రణాళికలు సరిగా తెలియదు, దేవుని యొక్క వాక్యం గురించి సరిగ్గా తెలియదు. కానీ అతను వచ్చి మోసెస్ని అడిగారు, మీరు ఏం చేస్తున్నారండి, మీరు చేసేది ఏంది ఇది అని అడిగాడు. వెరీ గుడ్ క్వశ్చన్. సో మోసెస్ రిప్లై, ఆయన ప్రజలంతా ఉదయం నుండి సాయంత్రం వరకు నీ చుట్టూ నిలబడి ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఈ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీ చుట్టుపక్కల నిలబడుకో ఉన్నారు అని అడిగాడు ఆయన. అండ్ సేమ్ థింగ్ హియర్ ఇన్ ఇంగ్లీష్, వై డు యూ సిట్ అలోన్? యు సీ ద వర్డ్ అలోన్. వై డు యూ సిట్ అలోన్ and all the people stand around you from the morning till evening? ఆయనకి జత్రోకి మంచి ఆలోచన వచ్చింది, ఈయన ఎందుకు చేస్తున్నాడని. సో మనము నెక్స్ట్ వర్స్ చూస్తే ఇక్కడ అసలు ఎందుకు చేస్తున్నాడు. మోషే తన మామగారితో ప్రజలు దేవుని కోరికల గురించి అడగడానికి దగ్గరికి వస్తారు అని చెప్పాడు. సో ఇట్స్ గుడ్. ఇన్ ఇంగ్లీష్ మోసెస్ said, because the people came to me to inquire about God. సో దేవుని కోసము
తెలుసుకోవడానికి వాళ్ళ యొక్క ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు అవన్నీ కూడా చెప్పుకుంటుంటే నేను వాళ్ళకి ఒక జస్టిస్ అనేది చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకి ఆ సొల్యూషన్ అనేది ఏంది అనేది నేను చూపిస్తున్నాను అని మోసెస్ వాళ్ళ మామగారికి చెప్పాడు. కానీ వాళ్ళ మామగారు ఒక మాట అన్నమాట, ఇట్స్ రియలీ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఇస్ గుడ్ అండ్ తెలుగు కూడా ఇట్స్ గుడ్. వెన్ దే హ్యావ్ disputes, they come to me, I decide between one person to another, and I make them to know the statutes of God and His laws. And ఇక్కడ వాక్యం చెప్పిన వారికి ఏవైనా తగాదులు ఉన్నప్పుడు వారు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వారి మధ్య తీర్పు చెప్పి దేవుని నియమాలు మరియు చట్టాలు వారికి తెలియజేస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఐమ్ హెల్పింగ్ దెమ్ టు అండర్స్టాండ్ గాడ్స్ స్టాచ్యూస్. నేనేం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యములో ఏముంది, దేవుని యొక్క ప్రణాళికలో ఏముంది వాళ్ళకి నేర్పించడానికి నేను ఇవన్నీ చేస్తున్నాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు వీళ్ళందరూ ఆయన పక్కన నిలబడుకొని చేస్తున్నమాట. కానీ ఇక్కడ మనం 3 విషయాలు మనం గమనించుకున్నట్లయితే, మోసెస్ చేస్తున్న పనిలో ఆయన ఉద్దేశంలో అది ఎంత కష్టమైనా సరే ఆయన దేవుని కోసం చేస్తున్నట్టు ఆయన బాగా స్థిరపడిపోయినాడు. ఎందుకంటే ఆయనకి ఆలోచన అలా అయిపోయిందనమాట. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాలు ఒంటరితనంలో ఉన్నాడు. ఆలోచన దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు కదా అనేసి ఆయన పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన మీద కేర్ తీసుకోకుండా, ఆయన హెల్త్ కేర్ తీసుకోకుండా ఆయన ప్రజలకి సర్వ్ చేయడానికి డిసైడ్ అయిపోయినాడు. వాళ్ళ మామ ఎప్పుడైతే వచ్చి ఒక క్వశ్చన్ అడిగినాడో ఇమ్మీడియట్గా మోసెస్కి ఒక వేకప్ కాల్ లాగా వచ్చిందనమాట. ఇప్పుడు ఆయన చేస్తుంది కరెక్ట్ కాదు అని మోసెస్ కూడా తెలియదు అనమాట. ఇప్పుడు మనం కూడా మన జీవితంలో కొన్ని చేసుకుంటూ పోతాం అనే అది మన ఉద్దేశంలో అది కరెక్ట్గా అనిపించవచ్చు, కానీ పక్కోడి ఉద్దేశంలో అది కరెక్ట్గా కాకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మనం ఒక్కొక్కసారి దాన్ని సరిగా కూడా తీసుకోలేమన్నమాట. ఎందుకంటే మన ఉద్దేశంలో అది కరెక్ట్ అని మనం స్థిరపడిపోతాం. సో ఆ స్థిరపడినప్పుడు మనకేమైపోతుంది అంటే నెక్స్ట్ అవకాశము ఎలా ఉంటుందో కూడా తెలియదు, అవకాశం ఎలా వస్తుందో కూడా మనకు అండర్స్టాండింగ్ ఉండదన్నమాట. అందుకోసం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మోసెస్ దగ్గర నుంచి ఒక గొప్ప విషయం ఏంటంటే, మోసెస్కి దేవుడిచ్చిన ఈ అవకాశం ఒక గ్రేస్ వల్ల ఆయన ఏం చేశాడంటే వాళ్ళ మామ చెప్పిన దాన్ని కొద్దిగా ఆలోచించినాడు. ఒకవేళ ఇమీడియట్గా అయితే డెసిషన్ తీసుకోలేదేమో, కానీ ఎందుకు చెప్పాడు మా మామ, ఏమి ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఏమన్నాడంటే వాళ్ళ మామ ఏమన్నాడంటే నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అన్నాడు. కానీ మోసెస్కేమో నేను చేస్తున్నది కరెక్ట్ అని. And imagine Moses was the number one guy. I mean, Moses was the guy God would speak to face కదా. మోసెస్తో దేవుడు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని వాళ్ళ మామ, ఎవరికైతే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ సరిగా లేదో, ఎవరికైతే దేవుని యొక్క ప్రణాళికలు సరిగా అర్థం కాదు, అలాంటి వ్యక్తి వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పినప్పుడు మోసెస్ ఎలా ఫీల్ అయి ఉంటాడండి? ఎప్పుడైతే మన కృప అనేది అర్థమవుతుందో, మనము 10 మంది వాళ్ళు ఒకవేళ మీ సొంత వాళ్ళు నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పినప్పుడు నువ్వు గర్వంగా తల ఎత్తవు అనమాట. కృప ఉన్నప్పుడు. కృప లేనప్పుడు నువ్వు ఎవడవాయా నాకు చెప్పడానికి? నేను 40 సంవత్సరాలు ఒంటరితనాన్ని అనుభవించి దేవుడు నాకు ఒక అద్భుతమైన మిరకల్ని చూపించి బుష్లోంచి నేను ఈ ప్రయాణం చేసి ఒక 10 అద్భుతమైన మిరకల్స్ నేను చూసి, ఎర్ర సముద్రం అని ఆయన శక్తితో డివైడెడ్ ఇంటూ 2 pieces, ఇవన్నీ నేను చూసి నేను ఇంత దూరం వచ్చినప్పుడు నువ్విచ్చే సలహా నేను ఎలా తీసుకోగలను అనేది ఉండొచ్చు మోసెస్కి. ఎందుకంటే మోసెస్ ఈజిప్ట్ నుంచి వచ్చిన వ్యక్తి. కానీ ఆయన తలదించుకొని ఎంత అనుకూలంగా, ఎంత గౌరవంగా వాళ్ళ మామకి విని, ఆయనకి దేవుని యొక్క ప్రణాళిక తెలియకపోయినా, దేవుని యొక్క ఉద్దేశాలు తెలియకపోయినా, నువ్వు చేస్తుంది తప్పు అన్నప్పుడు ఆయన తలదించుకొని ఆలోచించాడు. అదండి కృప అంటే. కృప అంటే ఏదో నీకన్నీ తెలుసు, నీకెవడు చెప్పకూడదు అనుకోవడం కాదు. కృప ఎప్పుడైతే నీ హృదయంలో ఉంటుందో నువ్వు 10 మంది మాట వినడానికి సిద్ధంగా ఉంటావు. ఒకవేళ నీకన్నా వేరే వాళ్ళు బెటర్ సొల్యూషన్స్ నీ టేబుల్ మీద తీసుకొస్తే వాళ్ళ మాటలు వినడానికి నీ హృదయం రెడీగా ఉంటుంది. ఆ ఫేక్గా కాదు, నేను వింటాను లోపల మట్టుకు నీ గురించి చెడ్డగా ఆలోచించుకోవడము, అది ఫేక్ అండి.
అలాంటి అలాంటి గ్రేస్ మనకు అవసరం లేదు. అలాంటి గ్రేస్ అసలు దేవుడు కూడా ఇవ్వడు. కానీ నిజమైనది కృప, నిజమైన కృప ఎలా ఉంటుందంటే, నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు నాకు కేర్ చేస్తున్నావు కాబట్టి నువ్వు చెప్తున్నావు. నువ్వు నన్ను ఇలా ఆపి ఇంత సమయం తీసుకొని నా గురించి నువ్వు ఆలోచించినావు అంటే నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంతసేపు ఆలోచించినావు. ఆ కృప అనేది అలాంటి అద్భుతాలు మనకు హృదయంలో చూపిస్తాయి. కానీ ఈ లోకరీతిలో మనకి ఎలా ఉంటుంది, నేను ఇంత పెద్దవాడిని, నాకు ఎంత ఉంది, నాదది, మేము ఇంత సాధించినాము, మాకింత ఫ్యామిలీ నేమ్ ఉంది, మీరెవరు నాకు చెప్పడానికి అనే గర్వం ఒకటి మన జీవితంలో తెలియకుండా వచ్చేస్తుంది. ఇది క్రైస్తవులకు కూడా రావచ్చండి. అందుకోసం నేను చెప్తున్నాను, మన కృప అనేది ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అనుకూలంగా హంబుల్గా నడిపిస్తుంది అనమాట. ఎవరు మాట్లాడినా, ఎవరు ఏదైనా చేసినా, ఏదైనా చెప్పినా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద జంప్ అవడం కాదు, ఆలోచించడం. మన ఎవరో ఒక అతను చెప్తుంటే, మన క్రిస్మస్ సర్వీసెస్లో క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ మనం చేస్తున్నాం కదా, వాళ్ళకి అది క్రిస్మస్ ట్రీస్ అనేవి ఐడాలట్రీ అండి, అది మీరు లైట్స్ గివ్స్ అని ఐడాలట్రీ అండి. ఒకప్పట్లో వాళ్ళు తప్పుగా స్టార్ట్ చేస్తారు ఇది అది అంటుంటే, నేను వాళ్ళు అలౌ చేయించిన ఎక్స్ప్లెయిన్ చేయండి అండి, మీకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేయండి, నాకు తెలిసింది కూడా నీకు చెప్పగలుగుతాను అని ఎక్స్ప్లెయిన్ చేయించి, మనము ఏదో మనకు తెలిసిందనేసి టక్కని వాళ్ళు షట్ డౌన్ చేయడం తప్పు కదండి. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వినడము, ఒకవేళ వాళ్ళ ఉద్దేశాలు డిఫరెంట్గా ఉండొచ్చేమో. సో ఇలాంటి మైండ్ సెట్ని మనము డెవలప్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మన కుటుంబంలో, ఇక్కడ మన సభ్యులు, మన కమ్యూనిటీలో, మన తెలుగు వాళ్ళు ఒకరికొకరు ఏదైనా ఒక సలహా ఇచ్చుకున్నప్పుడు, నేర్పించడానికి ట్రై చేస్తున్నప్పుడు, మనం ఒకరినొకరిని హర్ట్ చేసుకున్నప్పుడు మనము దేవుని రాజ్యంలోకి ముందుకు నడవలేమండి. ఒకరినొకరిని ఎప్పుడైతే మనము చీర్ చేస్తామో, అరే నువ్వు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పిన దాంట్లో ఒక నిజం ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో ఒక ఫ్యాక్ట్ ఉంది, దాంట్లో నేను కూడా నేర్చుకోవచ్చు అనే మనసు ఎప్పుడైతే మనకు వస్తుందో, మనం అందరం కూడా దేవుని రాజ్యంలో ఇంకా ఎక్కువ ముందుకు నడవచ్చు. దేవునికి అది ఇంకా ఎక్కువ మహిమకరంగా కూడా ఉంటుందన్నమాట. అది ఆ కృప చేసే పనులు ఇక్కడ. అండ్ ఈ నాయకుడు ఎంత గొప్ప నాయకుడు అంటే, ఇప్పుడు మీరు గమనించారంటే మోసెస్ ఓవర్లుక్డ్ లీడర్ అనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనం చూసినట్టయితే మోసెస్ అనే వ్యక్తి ఆ కేటగిరీ ఎలా ఉంటుందంటే ఓవర్వర్క్డ్ లీడర్. ఇన్ అదర్ వర్డ్స్, మోషే వాజ్ అతి శ్రమంలో ఉన్న నాయకుడు. ఆయన పొద్దున్న లేయడము, కాఫీ తెచ్చుకోవడము, కూర్చోవడము, బ్రేక్ఫాస్ట్ చేస్తాడో లేదో తెలియదు. ఆయన పొద్దున్న నుంచి లైన్ ఆ వచ్చిన జనాలకి అందరికీ దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క జస్టిస్ ఇవ్వడం, దాని మీదే ఉండిపోయింది మనసంతా. అంటే ఆయన వయసు ఏమైపోతుంది, ఆయన లైఫ్ ఏమైపోతుంది ఒకసారి గమనించారా? మోసెస్ ఒక్కడే గమనించుకున్నాడు. కానీ జత్రో అనే వ్యక్తి ఎవరు, అవుట్ సైడ్ పర్స్పెక్టివ్, అతనికి దేవుని పర్స్పెక్టివ్ లేదు, కానీ అవుట్ సైడ్ పర్స్పెక్టివ్ వచ్చింది. సో యాత్రో బయట వ్యక్తి యొక్క దృష్టి కోణం అంటాం దాన్ని, దట్స్ పర్స్పెక్టివ్, దృష్టికోణం. ఆయన చెప్పింది ఇట్స్ ఇన్క్రెడిబుల్. ఐ మీన్ మనకి పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు, అవుట్ సైడర్ అతను వచ్చినాడు. రిజల్ట్స్ ఏమైంది చూసారా? రిజల్ట్స్లో మనకేం కనిపించింది అంటే, న్యూ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ అయిందండి. బెటర్ రిలేషన్షిప్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఇప్పుడు మోసెస్కి వాళ్ళ మామ మీద ఎక్కువ రెస్పెక్ట్ ఎప్పుడు వచ్చిందంటే దీని తర్వాతనే వచ్చింది. అంతవరకు కూడా వాళ్ళ మామ మీద ఆయనకి ఎలాంటి ఉద్దేశం ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఈ తర్వాత జత్రో మోసెస్కి మంచి బాండ్ అనేది డెవలప్ అయింది. ఎందుకు? ఈయన నాయకుడికైనా సరే వాళ్ళ మామ మాట వినడము, దాంట్లో సత్యం ఉందేమో, నేను తప్పు చేస్తున్నానేమో, నాకు దేవునితో పరిచయం ఉంది, దేవుని యొక్క వాక్యం తెలిసినవని, అయినా సరే నేను కూడా తప్పు చేసినానేమో అని ఆలోచన చూసారా? అదే అండి కృప అంటే. ఆయన ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడు, ఇమ్మీడియట్గా ఆయనకి పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిందండి. ఎంత మంచిగా ఆయన ఆలోచించినాడు. ఆ విధంగా కూడా మనము ఆలోచించాలి. ఇలా ఎప్పుడైతే మనకు మోసెస్ విధంగా ఆలోచించాలనే ఆశ, ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలని మనకు ఆశిస్తే, మనకు ఒక ప్రిన్సిపల్స్ అనేవి మనము డెవలప్ చేసుకోవచ్చు ఎవెన్చువల్గా. ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఎలా ఉంటాయంటే, మనము ఫస్ట్ వచ్చేసి పరిమితులని గుర్తించడం. మనం ఇమీడియట్గా ఇక్కడ మోసెస్ చేసింది, హీ రికగ్నైజ్ లిమిటేషన్స్. ఎందుకంటే అతను ఒక్కడే చేయలేడు అనే ఆలోచన అయితే మోసెస్కి వచ్చేసింది పక్కనే, ఎప్పుడైతే వాళ్ళ మామ చూపించినాడు. అంతవరకు కూడా ఆయనకి ఐడియానే లేదు. ఏమైపోయినాడంటే, దేవుని కోసం నేను ఏదైనా చేస్తాను, చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అనే విధంగా మోసెస్ జీవితం మొత్తం ఇచ్చినాడు. వాళ్ళ మామ వచ్చి, అది తప్పండి, అది నువ్వు చేస్తున్నది తప్పని. హీ రికగ్నైజ్ ద లిమిటేషన్స్. ఇమీడియట్గా ఏం చేశాడండి? సహాయము స్వీకరించాడు. ఆయన విన్నాడు, ఆ సహాయం తీసుకున్నాడు.
తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళాడో దేవుడు ఏం చేసినాడంటే, మోసెస్ మీ మీద ఉన్న ఆత్మను నేను 70 మంది మీద పెడతాను అని ఏం చేశాడు. దేవుడు మోసెస్ మీద ఉన్న ఆత్మని తీసుకెళ్ళి 70 మంది మీద పెడితే ఆ 70 మంది పొద్దునుంచి మధ్యాహ్నం వరకు అన్ని కేసులు క్లియర్ చేసేవాళ్ళు అన్నమాట. ఆ మోసెస్కి ఎంత ఆనందం అండి. ఆయన టెంట్లోంచి బయటకు రాకముందే సగం కేసెస్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. కానీ దేవుడు ఎందుకు అది ముందుకు ఇవ్వలేదు ఆయనకి? ఆలోచించారు ఎప్పుడన్నా? దేవుడు ముందుగా ఇచ్చేసి ఉండొచ్చు కదా. మోసెస్తో దేవుడు మాట్లాడదు కదా, మోసెస్ నువ్వు 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 నశించడం నాకు ఇష్టం లేదు మోసెస్, ఒకసారి నువ్వు టెంట్లోకి రా, నేను మాట్లాడతాను నీతో, నువ్వు చేయడం తప్పు మోసెస్, నీ మీద ఉన్న ఆత్మని నేను 70 మంది పెట్టగలుగుతాను అని దేవుడు ముందే ఇచ్చేసి ఉండొచ్చు కదా. దేవుడు ఎందుకు ఇవ్వలేదండి? కొన్ని విషయాలు దేవుడు మనుషులు యూజ్ చేసుకొని నేర్పిస్తాడండి. కొన్ని విషయాలు దేవుడు మనం ఎవరితో ఎలా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటామో గమనించి నేర్పిస్తాడండి. అన్ని విషయాలు దేవుడు డైరెక్ట్గా మనకి ఇవ్వడు. ఒక్కోసారి మంచి మనుషులు మన జీవితంలో పెడతారన్నమాట. అందుకోసమే ఒకరినొకరు ద్వేషించుకోవడము చాలా పాపము. ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకోవడము దేవుని నామముకే ఒక విధమైన చెడ్డ పేరు అది. మనం క్రైస్తవులము, మనం ఎలా బతకాలండి? ఒకరినొకరు ప్రేమించుకుంటూ. అది దేశంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలండి? ఒకరు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ పక్కన నిలబడడానికి మనం రెడీగా ఉండాలి. కానీ నీ కష్టంలో నువ్వు ఉన్నావు కదా, నీ బతికేది నువ్వు బతుకు అడుక్కోవడం, నా పని నేను చేసుకుంటూ పోవడం, అది తప్పు కదండి. మనకెందుకు ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చింది? ఏదో మనం ఒక్కరే దేవుడు ఏదైనా మనకు ఒక స్పెషల్గా ఏమైనా ఆలోచిస్తున్నాడు? లేదు కదా. మనకు ఆశీర్వాదాలు ఎందుకు ఇచ్చాడంటే, మన ఆశీర్వాదం ద్వారా 10 మందికి మనం సహాయం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు కాబట్టి. దేవుడు ఎందుకు మోసెస్ని ఎంచుకున్నాడు? ఆయన చెప్పడానికి సరిగా రాదు కదా. కానీ మోసెస్కి ఒక హృదయం ఉంది. ఏంటంటే దేవుని ప్రణాళికలు అర్థం చేసుకునే హృదయం దేవుడు మోసెస్కి ఇచ్చినాడు. మోసెస్ అర్థం చేసుకున్నాడు. తర్వాత మోసెస్ కూడా ఎక్కడ గర్వంగా బిహేవ్ చేయలేదు. ఇక్కడ వాళ్ళ మామయ్య చెప్పినా కూడా గర్వంగా బిహేవ్ చేయలేదు. ఆయన అనుకూలంగా ఆయన హంబుల్ చేసుకొని విని ఆయన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డాడే. అది అండి మనం చేయాల్సింది. వాక్యం విన్నప్పుడు వాక్యం మనం మార్చకపోతే ఆ వాక్యమే మనం చంపేస్తుందండి. ఎన్నిసార్లు మనం చూడలేదండి వాక్యంలో కొంతమంది వాక్యం గురించి సరిగా తెలియకుండా ఏదేదో చేసుకుంటూ పోయినారు. వాక్యంలో మనకు ఒక స్టోరీ ఉందన్నమాట. ఏంటంటే ఈ ప్రీస్ట్ అనే వాళ్ళు ఎలా ఉండాలా, ఎలా బిహేవ్ చేయాలనేది దేవుడు ఏరోన్కి మోసెస్ ఒక బ్రదర్కి ఇచ్చినాడు. కానీ వాళ్ళ కొడుకులు ఏం చేస్తున్నారు? మా నాయన నేర్పించాడు, మా నాయన చెప్పింది నేను ఏందిలే వినేదిలే, మాకు తెలుసు ఏం చేయాలా అని అల్లా పట్టగా ఆడుకుంటూ పాడుకుంటూ వాళ్ళు ఏదంతా చేసుకుంటూ వచ్చినారు. ఆ గుడిలో ఇద్దరు కొడుకులు ఆ యొక్క మంట, ఆల్టర్ మీద వచ్చే మంట ద్వారా ఇద్దరు కొడుకులు హఠాత్తుగా చనిపోయారు. అంటే దేవుని వాక్యాన్ని అలా పట్టగా వాడుకోవడం. కానీ మోసెస్కి ఎందుకు దేవుడు ఆ గ్రేస్ ఇచ్చాడు? ఆయన హృదయాన్ని హంబుల్ చేసుకుని, అదే వాక్యంలో ఇలా ఉంది కదా, మనం ఇలా బతికితేనే మనకు మంచిగా ఉంటుంది, వాక్యంలో ఇలా ఉంది కదా, మనం అందరం కలిసి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది అని ఆయన ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో దేవుడు ఆయనకి అద్భుతాలు చూపించాడు. సో 3 ప్రిన్సిపల్స్ మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే నెంబర్ 1 వచ్చేసి రికగ్నైజ్ ద లిమిటేషన్స్. మీరు అన్ని చేయలేరు అనేది ఒకసారి మనము అందరము రికగ్నైజ్ చేయాలి. ఎప్పుడైతే మీరు అది రికగ్నైజ్ చేస్తారో, నేను అన్నీ ఆలోచించలేను, నేను అన్నీ చేయలేను, నేను అన్నీ సాధించలేను, నాకు సహాయం అవసరము అని ఎప్పుడైతే మనము రికగ్నైజ్ చేస్తామో దేవుడు మనకు కృపనిస్తాడనమాట. దేవుడు మనుషులను పంపిస్తాడు మన దగ్గరికి. దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధపడతాడనమాట. మనకు అప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, మనం హెల్ప్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అయ్యా మీరు వచ్చారు కదా, థ్యాంక్ యూ అయ్యా, మీరు ఇది చేయగలుగుతారా, ఇదిగో అది చేయగలుగుతారా, నాకు సహాయం చేయగలుగుతారా అని అడగడానికి కూడా మనకి ఒక ధైర్యం ఉంటుంది. ఏమాత్రమైన గిల్టీ ఉండదు. మనం అడిగి తీసుకునేదానికి కూడా మనం సిద్ధపడతాం. అది యూ కెన్ యాక్సెప్ట్ ద హెల్ప్. అండ్ దెన్ ఏమవుతుందంటే మనము బర్డన్స్ని కూడా షేర్ చేయొచ్చండి. ఆ 70 మంది వాళ్ళకి అసలు బర్డన్ షేర్ చేసే కెపాసిటీ ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ముందుకు రాలేదంటే మోసెస్ డెసిషన్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే మోసెస్కి అర్థమైందో, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆయన మీద ఉన్న ఆత్మను తీసుకెళ్ళి 70 మంది మీద పెడితే అసలు ఆ పని ఎంత అద్భుతంగా జరిగిందంటే ఇట్ ఈస్ ఇంక్రెడిబుల్ అండి. ఇప్పుడు మన సంఘంలో కూడా ఇప్పుడు చాలామంది చేస్తారు పనులు, మనం అందరూ చేస్తుంటాం. కానీ కొంతమంది
మనకెందుకులే, మన పనులు మనం చేసుకుంటూ పోదాం, వాళ్ళు వెళ్దాం వాళ్ళు చేసుకుంటారు, అది 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 మనకి కొద్దిగా ఈజీగా అనిపించవచ్చు. కానీ అరే ఆ తనుష్ ఏం చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా ఆయన బర్డెన్ షేర్ చేసుకుందామా, లేకపోతే పాస్టర్ గారు మీకేమైనా హెల్ప్ కావాలా, నా బర్డెన్ షేర్ చేసుకుందాం, లేకపోతే మురళి మనం ఎలా చేస్తాం ఇది మన బర్డెన్ చేసుకుందాం, లేకపోతే సాగర్ మనం అందరూ చేయాలి, ఇంకా ఎక్కువ చేయాలా, ఈ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు శానిటోళ్ళు, మనం ఎలా వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురాగలము, మనం అందరూ అలా ఆలోచిస్తే మనము దేవుని పని ఇంకా అద్భుతంగా చేయడానికి సిద్ధంగా, దేవుడు అద్భుతాలు చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడనమాట. మనము ఆ పనిలోకి దిగి ఒకరినొకరు బర్డెన్స్ మనం కేర్ చేసుకోగలిగితే అప్పుడు ఇంకా ఎక్కువ దేవుని పని చేయడానికి, దేవునికి మహిమ రావడానికి, ప్లస్ మన జీవితంలో మార్పు రావడానికి కూడా దేవుడు ఎంతో అద్భుతాలు చేస్తాడంట. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీరు పాలు బార్నబస్ గురించి మీరు చదివి ఉండొచ్చు. వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు జరిగినాయి. ఇప్పుడు గొడవలు అనేది మామూలు అనమాట. మన తెలుగు వాళ్ళంటే డ్రామా ఇష్టం మనకు, అందుకోసమే మన తెలుగు సినిమాలన్నీ డ్రామా సినిమాలు. వీడిని చంపుకోవడం, వాడిని చంపుకోవడం, వాడిని పెళ్లి చేసుకుంటే వీడికి ఇష్టం లేదు, వీళ్ళ పెళ్లి చేసుకుంటే వాళ్ళు, ఈ యొక్క దరిద్రమైన స్టోరీలు వినేసి మనకి బుర్ర అంతా చెడిపోయింది అనమాట. ఆ సిరీస్ చూస్తారు, లేకపోతే ఆ తెలుగు సినిమాలో ఉండే, అసలు తెలుగు సినిమాలో మనకి ఏమన్నా న్యాయం అనేది కనిపిస్తుంది. ఎంతసేపు దాని ఎంటర్టైన్మెంట్ అంటారు, కానీ దాని ద్వారా అసలు మన రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు కదా. దానివల్ల ఏమైపోతుందంటే మనకు గర్వాలు ఎక్కువైపోయినాయి. మేము ఇంత సాధించాలని డబ్బు మీద పిచ్చి, పదం మీద పిచ్చి, అరే నన్ను 10 మంది చప్పట్లు కొడితే బాగుంటుందని అదొక విధమైన పిచ్చి. ఈ పిచ్చిలో మనం బతికిపోతున్నాం, కానీ దేవుని యొక్క మహిమలో బతకడానికి ఆశ కూడా రావట్లేదే మనందరికీ. సో గొడవలు అనేది మనల్ని నాశనం చేయడానికే వచ్చాయన్నమాట. అంటే గొడవలు అనేది అది అందరికీ చెడ్డగా జరగవు. ఒకసారి ఆ గొడవలు జరగడం దేవుడు మంచి చేయగలడు, గొడవలో తప్పులేదు, గొడవల్లో మనము మంచి చెడ్డ నేర్చుకుంటాం అని అనమాట. ఇక్కడ పాలు బార్నబస్ కూడా వాళ్ళు కూడా గొడవలు వచ్చినారు, కానీ వాళ్ళు గొడవలు ఎలా ట్రీట్ చేస్తారు మనం గమనించాము. ఒకసారి వాళ్ళిద్దరు గొడవపడి వేరే మార్గం తీసుకున్నారు. పాలు ఏం చేశాడంటే, బార్నబస్ నీకు నాకు సెట్ అవ్వట్లేదు, నువ్వు ఆ మార్గం ఎత్తుకుని నేను ఈ మార్గం ఎత్తుకుంటాను. అబ్రహాంకి లాట్కి వాళ్ళిద్దరూ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఆ లాట్ వచ్చేసి అబ్రహాం ఒక కజిన్ కదా ఆయన. అబ్రహాంకి లాట్కి గొడవలు, అయ్యో నా జనాంగం నీ జనాంగంతో కొట్టుకుంటున్నారు, మన వల్ల కావట్లేదని అబ్రహాము లాట్కి చెప్పినాడు. అయ్యా నువ్వు ఏ పక్క వెళ్తావు వెళ్ళయ్యా, నేను నా పక్కనే చూసుకుంటానా ఆయన కూడా చేసినాడు. అయినా సరే లాటు ఒకరోజు ఒక పెద్ద కష్టంలో ఉన్నప్పుడు ఎవరయ్యా లాట్ని సేవ్ చేసింది? లాట్లు సొదొమ గొమొర్రా సేవ్ చేయలేదే. ఎప్పుడైతే అబ్రహాం తెలిసిందో నా కజిన్ తప్పుడు మార్గంలో ఉన్నాడు, నా కజిన్ ఒక కష్టంలో ఉన్నాడు, అంటేనే ఆయన దగ్గర ఉన్న మనుషులంతా తీసుకెళ్ళి లాట్ని సేవ్ చేసుకున్నాడు. అది దేవునిలో ఉండే డ్రామా అవుట్కమ్స్ అన్నమాట. కానీ నిజ జీవితంలో మనం ఒకరినొకరు సాయం చేసుకోమే. ఒకరొకరు చెడిపోతే ఎంత ఆనందపడతామంటే, అయ్యో వీళ్ళు చెడిపోతే చాలా సంతోషం మనకు, వాళ్ళకి చెడ్డ జరిగిందంటే చాలా మనకు ఆనందం అన్నట్టు. అది తప్పండి, అది పాపం అండి. అలాంటి జీవితం కాదు గ్రేస్ జీవితము. గ్రేస్ జీవితం ఏంటంటే, ఒకవేళ నాకు పడకపోయినా నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నాకు తెలిసిందంటే నేను ఏదో ఒక సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను అని అనుకోవడమే గ్రేస్తో నడవడం. పాలకి బార్నబస్ పడలేదు, కానీ వాళ్ళిద్దరు తర్వాత మళ్ళీ కలిశారండి. అందుకోసమే దేవుడు పాల్కి ఒక అద్భుతమైన ఆలోచన శక్తిని ఇచ్చినాడు. ఎందుకంటే పాలు ఎప్పుడు కూడా సపరేట్ అయినా సరే ఆయనకి పాపం మనసులో ఉండొచ్చు, మా బార్నబస్ వస్తే బాగును, మన 2-3 లెటర్స్లో ఆయన ఒకసారి అంటుంటాడు అనమాట, మరి మనం కలిసి చేస్తే ఇంకా బాగుంది. పాల్కునేది కలిసి చేయాలని. అసలు పాల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారండి చర్చికి? బార్నబసే కదా. బార్నబస్ అనే వ్యక్తి లేనప్పుడు పాలే లేడు కదా. కానీ వాళ్ళిద్దరు గొడవలు వచ్చినా సరే దేవుడు వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపాడు అన్నమాట. అది మనకు గొడవలు అనేవి జరుగుతాయి, కానీ ఇమీడియట్గా క్షమాపణ అడగడము, ఇమీడియట్గా ఒకవేళ నేను ఏమైనా తప్పు చేశానేమో, తప్పుగా ఆలోచించినానేమో, ఒకవేళ తప్పుగా ఉద్దేశాలు పెంచుకున్నానేమో వాళ్ళ గురించి, వెళ్ళి క్షమాపణ అడగదాము, తర్వాత ముందుకు నడద్దాము. అది కృపతో నడిపించే వ్యక్తులు. ఇప్పుడు ఎవరన్నా కృపలో ఉన్నారంటే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. వాళ్ళు తప్పు చేసినారంటే వాళ్ళు తప్పకుండా క్షమాపణ అడుగుతారండి. క్షమాపణ ఎప్పుడైతే అడగరో వాళ్ళ కృప లేదండి. వాళ్ళ కృపలో నడవడానికి కూడా ఆశ లేదు. వాళ్ళ కృప ఎలా ఉంటుందో కూడా అర్థం కాదనమాట. అందుకోసమే వాళ్ళు నేనేంది వాళ్ళకి తప్పు నేనేంది వాళ్ళకి క్షమాపణ అడిగింది, నేనెంత, నా స్తోమత ఎంత, నేనేంది వాళ్ళకి క్షమాపణ, ఆ విధమైన గర్వం వచ్చేస్తుంది, కానీ కృప రాదండి. సో ఈ ప్రిన్సిపల్స్ మనం అందరము నేర్చుకోగలిగితే, వాక్యంలో ఏంటంటే కొలొస్సీలో 3:13 ఇక్కడ ఉంది, ఒకరికొకరు అర్థం చేసుకోండి, ఒకరినొకరిని అర్థం చేసుకొని జీవించండి అని పౌలు రాశాడు. ఆయనే
ఏ పౌలు అయితే బార్నబాస్తో గలాటపడినాడో అలా ఆ పౌలు మనకు చెప్తున్న విశేషం ఏంటంటే బేర్ విత్ ఈచ్ అదర్. ఒక గొప్ప పని చేయాలంటే మనం ఒకరినొకరికి సహాయపడంగా ఒకరినొకరిని అర్థం చేసుకునే విధంగా మనం ముందుకు నడవాలని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. ఎందుకంటే మనం ఎప్పుడైతే అర్థం చేసుకోమో మన కష్టాలు మనం ఎక్కువ పెరిగిపోతూ ఉంటాం. ఇంకోటి ఏం చెప్పినాడంటే లీవ్ ఇన్ అ హార్మనీ. ఎంత పాసిబుల్ అంటే నువ్వు నీ వంతు నువ్వు చేసి ఒక కలిసి జీవించడానికి ప్రయాసపడు అనేసి దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. అండ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అని మ్యాక్సిమైజ్ ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి వాళ్ళు ఒకవేళ మీతో మాట్లాడలేరేమో, మాట్లాడకూడదని సిద్ధపడతారేమో, ఒకవేళ వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ లేదని అనొచ్చేమో, కానీ వెళ్ళండి. మళ్ళీ ఒక 1 year తర్వాతనో 2 months తర్వాతనో అయ్యా ఒకసారి మాట్లాడదాం మనం. ఎందుకంటే మనం కలిస్తే ఇంకా మంచిది. కలిసినప్పుడు మనకు ఎంతో తృప్తి ఉంటుంది. మన దేవుని బిడ్డలము కలిసి చేసుకుంటే ఇంకా ఎక్కువ అద్భుతాలు మనం చేయొచ్చు. మీరు ఎప్పుడైతే ఆ ఇనిషియేట్ చేస్తారో ఆ వ్యక్తి కూడా మీ దగ్గరికి రావచ్చు. ఆ వ్యక్తి కూడా మీ దగ్గరికి తిరిగి మీతో కూడా కలిసి ముందుకు నడవచ్చండి. సో 3 విషయాలు మనం గమనించినట్లయితే ఈ 3 విషయాల ద్వారా కృప పెరుగుతుందండి. 3 విషయాలు. ఒకటి వచ్చేసి రికగ్నైజ్ అన్నమాట. మనం రికగ్నైజ్ చేయడం ఎలాంటివి? రికగ్నైజ్ హూ నీడ్స్ యువర్ గ్రేస్. ఎవరికి నీ క్షమాపణ కావాలి. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఎవరికి నా క్షమాపణ కావాలి, గ్రేస్ పెరుగుతుంది అనమాట. అదేవిధంగా రికన్సైల్ అనమాట. మీరు ఏం చేయాలంటే వాట్ నీడ్స్ టు బి హీల్డ్ అండ్ వాట్ నీడ్స్ హీలింగ్. ఏది చేస్తే మనకి స్వస్థత జరుగుతుంది, ఏది చేస్తే ఈ యొక్క రిలేషన్షిప్ బాగా బలపడుతుంది. అండ్ ఇట్ సేస్ ఏం తగ్గింది ఇక్కడ, ఏం తగ్గింది, ఏం చేయాలి, నేను ఏం చేస్తే వాళ్ళకి మంచిగా ఉంటుంది, మనం చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ రెసిలియంట్. రెసిలియంట్ ఈస్ వేర్ నీడ్ యు పర్సివియర్. మనమందరము చాలా ఒక 2-3 సార్లు ట్రై చేస్తాం, 3 సార్లు ట్రై చేస్తాం, మళ్ళీ తర్వాత వదిలేసుకుంటాం అన్నమాట. కానీ వాక్యంలో మనకి ఇచ్చింది ఏంటంటే ఎక్కడ నువ్వు గట్టిగా నిలబడతావో, ఎక్కడ నువ్వు గట్టిగా వాక్యం ద్వారా ముందుకు నడుస్తావో, ఎక్కడ నువ్వు గట్టిగా వాక్యం ద్వారా ప్రార్థన చేస్తావో దేవుడు మీకు కృపనిచ్చి ముందుకు నడిపించే అవకాశం దేవుడు ఎక్కువ ఇస్తాడనమాట. సో 3 points that Moses story can help us to grow grace so that we can journey. Moses kuన్న 3 points that మన అందరికీ దేవుడు ఇవ్వగలితే మనము ఆ గ్రేస్ ప్రయాణం అనేది ముందుకు చేసుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఐ వాంట్ యూ టు రికగ్నైజ్ అండ్ రికన్సైల్. ఒకసారి కళ్ళు మూసుకున్నట్లయితే మీ జీవితంలో ఈ రాత్రి సమయంలో ఎవరైనా మీ హృదయంలో ఒక చెడు అనే స్థానం తీసుకున్నారా? ఈ రాత్రి సమయంలో మీ హృదయంలో ఎవరైనా ఒకరు కష్టపెట్టి ఉండి మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని క్షమించాలని ఉద్దేశం ఉన్నా ఎలా చేయాలో తెలుసుకోలేకపోక బాధపడుతున్నారా? ఒకవేళ మీ హృదయంలో ఆ బాధ, ఆ నొప్పి, ఆ మనుషుల యొక్క ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్ ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసిందేమో, లేకపోతే వాళ్ళ మాటలు ఏమైనా మిమ్మల్ని హర్ట్ చేసిందేమో, వాళ్ళు చెప్పిన విధానం ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసిందేమో, వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళ దృష్టిలో కరెక్ట్గా ఉండొచ్చు, నువ్వు విన్నప్పుడు నీకు కష్టంగా అనిపించుండొచ్చు, దాన్ని నువ్వు మోస్తూ ఉన్నావా ఈ రాత్రి? లేకపోతే ఎప్పుడో జరిగిన ఒక గలాట నీ హృదయంలో ఉండిపోయి నిన్ను బాధ పెడుతూ ఉందా? ఈ రాత్రి సమయంలో మై ఫ్రెండ్, నేను అడుగుతున్నది ఒకటే నాయన, యేసుప్రభు అడుగుతున్నది ఒకటే. మీ జీవితము ఎంత ఫ్రీ అయితే మీకు అంత ఈజీగా మీరు ఆక్సిజన్ని లోపలికి పీల్చుకోవచ్చండి. మీ జీవితం ఎంత ఫ్రీ అయితే అంత సులువుగా మీరు నిద్రపోవచ్చు హ్యాపీగా. జీవిత భారాలు మనం మోసుకోవడానికి మన శరీరము దేవుడు మనం సృష్టించలేదండి. ఈ భారాలను మోసుకోవడానికి మన ఆలోచనలు కూడా దేవుడు మనం సృష్టించలేదు ఆ విధంగా. ఆయన అందుకోసమే చెప్పాడు, నా యొద్దకు రండి, నేను మీ భారాలు నేను మోయగలను, నాకు సులువైన నా యొక్క జీవితం మీకు ఇస్తాను, నా క్రాస్ని మీరు ఎప్పుడైతే
మీ భుజం మీద వేసుకొని ముందుకు నడుస్తారో ఆ భారాలన్నీ స్లోగా ఒకటొకటి మీ జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతుందండి. స్వస్థత అనేది జరుగుతుందండి. గర్వంలో మనం ఏమీ సాధించలేము, కోపంలో మనం ఏమీ సాధించలేము, ఒకరినొకరిని ద్వేషించుకుంటూ మనం ఏమీ సాధించలేము. వాళ్ళు చేశారు కదా నేను ఎందుకు చేయడం అనుకోవడము అని ఆలోచించడంలో మీరు వాక్యంలో ఎదగలేరు, కృపలో ఎదగలేరండి. మనం అందరం తప్పులు చేస్తాం. ఈ యొక్క రూమ్లో కానీ ఆన్లైన్లో కానీ అన్నీ కరెక్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరండి. కానీ తప్పులు చేసినప్పుడు మనము ఆ తప్పుల్ని క్షమాపణ కోసం వెతుకుతున్నామా, లేకపోతే మనకు బయటోడు ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు మనకు ఆ యొక్క హంబుల్నెస్ ద్వారా మనల్ని వాళ్ళు చెప్పిన మాట విని దేవుని తట్టు తిరిగి ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ చేయగలుగుతున్నామా? సో ఈ రాత్రి మీతో మాట్లాడండి, మీ హృదయంతో మీరు ఒకసారి మాట్లాడండి. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మీకు ఆల్రెడీ హెచ్చరించినాడు. ఆయన వాక్యం ద్వారా మీకు ఆల్రెడీ మీకు ఏం చెప్పాలో చెప్పినాడు. కాబట్టి మీరు మీ హృదయంతో మాట్లాడండి. ఏదన్నా భారం ఉందా నా హృదయంలో, ఏదన్నా నొప్పి, ఏదన్నా ఇబ్బంది, ఒకవేళ ఎవరి వలనో ఎవరి మాటల వలనో ఉందా, దాన్ని ఈరోజు రాత్రి మీరు ఆ యొక్క సిలువ దగ్గర వదలాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఈరోజు రాత్రి ఆ భారాలను మీరు ఈ ఆల్టర్ దగ్గర వదిలేసిపోవాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఈ రాత్రి మీరు అందరితో కలిసి ముందుకు నడిచే ఆ యొక్క కృపను దేవుడు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తున్నానండి. ఈ రాత్రి మీరు గర్వం నుంచి దూరంగా వచ్చి మీరు హంబుల్నెస్తో నడవాలని ఆశతో ఈ రాత్రి మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానండి. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం ఆ సిలువ మీద ఏదో ఆ మతం కోసం చావలేదండి. మన జీవితాలను మార్చడానికి, మన భవిష్యత్తును మార్చడానికి, మనకు ఒక గొప్ప అభిషేకం ఇచ్చి ముందుకు నడిపించడానికి ఆయన సిలువ ఎక్కాడండి. ఆ కృప ఈ జీవితంలో మనందరికీ అవసరము. ఆయన కృప లేకపోతే మనకి జీవితం అర్థం కాదు, మన ఆలోచనల్ని కరెక్ట్గా ఆలోచించలేము, మన ఎమోషన్స్ని ముందుకు నడిపించలేమండి. అందుకోసమే ఈ రాత్రి ఒకవేళ మీ హృదయంలో మీరు ఎవరితో అయినా తప్పు చేస్తున్నా, ఎవరైనా మీకు విరుద్ధంగా తప్పు చేస్తున్నా క్షమాపణ అడగమని అడుగుచున్నాను. I want you to forgive them. It doesn't matter what they said, it doesn't matter what they did, but if you're going through pain tonight, I want you to ask God to forgive you. నువ్వు అడుగు నా సహోదరుడా, నువ్వు అడుగు, క్షమించు నాయన, తప్పుగా ఆలోచించినానేమో, క్షమించు నాయన, నేను తప్పుగా చెప్పినానేమో, క్షమించు నాయన, నా జీవితం ముందుకు నడవాలి నాయన, నా కుటుంబం ముందుకు నడవాలి నాయన, నా యొక్క ఉద్యోగము స్థిరపడి ముందుకు నడవాలి నాయన, నేను ఆధ్యాత్మికంగా ఎక్కువ ఎదగాలి నాయన, మీ యొక్క వాక్యములో ప్రతి ఒక్క ఇబ్బంది నుంచి నాకు విడుదల ఇవ్వండి తండ్రి, ప్రతి ఒక్క నొప్పి నుంచి నాకు స్వస్థతనివ్వండి ప్రభువా. ఈ రాత్రి నా జీవితాన్ని మార్చండి నాయన. అద్భుతాలు చేసే గొప్ప దేవుడు ప్రభువా. మీరు క్షమించే విధానం నాయన చాలా అద్భుతమైన విధానం తండ్రి. ఈ రాత్రి ఈ సమయంలో నాయన నీ బిడ్డల అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని క్షమించండి నాయన. మేము ఒకరినొకరిని అర్థం చేసుకుని ముందుకు నడిచే కృపనివ్వండి ప్రభువా. ఒకరినొకరిని ప్రేమించుకొని అభిమానించే ఆ యొక్క కృప నుంచి ముందుకు నడిపించండి నాయన. మీరు సృష్టించిన యూనిటీ విధంగా ముందుకు నడిచే కృపనివ్వండి తండ్రి. ఈ సంఘముని మీరు ఆశీర్వదించిన ఇచ్చే విధానం చూస్తే నాయన నాకే ఎంతో సంతోషంగా ఉంది ప్రభువా. అదేవిధంగా మా యొక్క ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలు నాయన మీరు ఏకీభవించండి నాయన. అదేవిధంగా ఒకవేళ క్రీస్తు తెలియనోళ్ళు ఈ యొక్క రూమ్లో వచ్చినప్పుడు నాయన మేము వాళ్ళతో ఎలా కలిసి వాళ్ళని ఎలా ప్రోత్సహించాలా, వాళ్ళని ఎలా మేము ముందుకు నడిపించాలా అనే ఆ యొక్క శక్తిని, ఆ ఆలోచన మాకిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని అడుగుచున్నాం మా ప్రభువా. మేము చేసిన ప్రతి తప్పులకి నాయన క్షమాపణ అడుగుచున్నాం నా తండ్రి. క్షమించండి నాయన, మా ఆలోచన విధానాన్ని క్షమించండి ప్రభా. మేము ఒకరినొకరిని తప్పుగా ఆలోచించిన విధానాన్ని బట్టి క్షమించండి ప్రభా. సో మీ కృప మా మీద పెరగాలని మాకు ఆశ నాయన. కృపని పెంచండి. కృప ద్వారా మేము ఇంకా ఎక్కువగా మీ వాక్యములో, మీ సహవాసంలో, మీ అభిషేకంలో మేము ముందుకు నడవాలి నాయన. అదేవిధంగా మా జీవితాలను మార్చి మా జీవితాల ద్వారా అనేక జీవితాలను మార్చండి. మా సమయాన్ని వృధా చేసుకోకుండా నాయన మేము ఒకరినొకరిని
అర్థం చేసుకుని ముందుకు నడిచే కృపను మాకు ఇవ్వండి నాయన. హెల్ప్ us to recognize God. Help us, Lord, that we will see that need of a reconciliation. And then, Lord, we will have that resilient, తప్పుని కరెక్ట్గా చేసేంత వరకు మాకు ఆ రెసిలియన్స్ని ఇవ్వండి నాయన. ఆ దృఢమైన నమ్మకమని ఇవ్వండి. ముందుకు వెళ్ళి మీకు మహిమకరంగా మేము నివసించడానికి మా కృపనిచ్చి నడిపించమని అడుగుచున్నాం తండ్రి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా ప్రభువా. ఆమేన్.